అబ్బాయి 4వ తారీఖు ఇక్కడి నుంచి టూర్కి వెళ్ళారండి. 11 గంటల 45 నిమిషాలకి చెన్నైలో ఫ్లైట్ ఎక్కారు. తర్వాత మార్నింగ్ అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళారు. వాటర్ ఫాల్స్లో బ్రీతింగ్ అందకుండా బయటకు వచ్చి ఒక ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడిన తర్వాత అక్కడ హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్ చేర్చిన తర్వాత ఆడ నుంచి మళ్ళీ పక్క హాస్పిటల్కి చేర్చారు. ఆ తర్వాత మాకు అక్కడ పక్కన పోయిన అబ్బాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వారు ఇమీడియట్లీ స్పందించి అన్ని విధాలు మాకు సహకరించి ఉన్నారు. తర్వాత మాకు ఈ కార్యక్రమానికి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బాగా స్పందించి మా అబ్బాయిని మా ఇంటికి చేర్చాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు టూర్కి? 4వ తారీఖు వెళ్ళారు. 4వ తారీఖు ఫ్యామిలీతో వెళ్ళారా? అట్లా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వెళ్ళారు. అక్కడ ఎంతమంది ఉన్నారు ఏమైనా? నాకు ఐడియా లేదు. మీకు ఎలా తెలిసింది ఇట్లా? పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఫ్రెండ్ మాకు చెప్పారు. ఏమని చెప్పారు? ఇట్లా వాటర్ ఫాల్స్కి వచ్చాము, హాస్పిటల్లో చేరినాడు, బాగలేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము నారాయణ గారిని సార్ని సంప్రదించాము. నారాయణ సారు ఇమ్మీడియట్లీ స్పందించి మాకు ప్రజల కోసం ఒక ఫోన్ కాల్ తోటి ఇంత స్పందించి ఇంత రిస్క్ తీసుకున్నారంటే చాలా మంది నాయకుల్లో ఈ నాయకుల్లో గొప్ప వ్యక్తి, చెప్పుకోదగ్గ వ్యక్తి మన మంత్రి నారాయణ గారు. ఒక ఫోన్ కాల్తో మాకు స్పందించి మాకు న్యాయం చేసి ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి స్పందించి ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం అక్కడికి డాక్టర్లను పంపించి థాయిలాండ్ డాక్టర్లు కల్పించి మాకు రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి చిన్న మనవి, మేము పేదవాళ్ళని వాళ్లకు ఒక ఫోన్ కాల్తో స్పందించారంటే ఎంతో గొప్ప వ్యక్తి అని, రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదు. అందువల్ల మాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా అబ్బాయిని అక్కడ థాయిలాండ్ నుంచి ఇక్కడికి మాకు తీసుకురావాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ వారికి చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.